తినని వారు ఉండొచ్చు, కానీ చూడని వారు దాదాపుగా ఉండకపోవచ్చు అనే చెప్పాలి. ఎన్నో పోషక విలువ కలిగిన ఈ సొరకాయను కొందరు ఇష్టంగా తింటారు. విందు భోజనాల్లో, సాంబార్లో ఈ సొరకాయను తప్పనిసరిగా వాడతారు. తెలంగాణలో ఆనంకాయ అని కూడా పిలిచే ఈ సొరకాయ సాధారణంగా 1 ఫీటున్నర కంటే ఎక్కువ పొడవు ఉండవు. అయితే ఆశ్చర్యకరంగా ఓ ఇంట్లో సొరకాయ మనిషి అంత ఎత్తు ఎదిగింది. దాదాపు 5 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సొరకాయను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. మరి మనం కూడా ఆ సొరకాయ సంగతి ఏంటో చూద్దామా? వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయపేట గ్రామానికి చెందిన లింగాల సాయిలు ఇంట్లో ఓ సొరకాయ చెట్టును నాటారు. 2 నెలల కిందట నాటిన చెట్టు ప్రస్తుతం కాయలు కాస్తుంది. అయితే అనూహ్యంగా కాసిన అన్ని కాయలు 4 అడుగుల పైనే ఉండి ఆశ్చర్యపరుస్తున్నాయి. నాటి నుంచి సేంద్రియ ఎరువులే వాడారు. క్రమంగా కోతకు రావడం ప్రారంభమైంది. పిందెగా ఉన్నప్పటి నుంచి ఈ కాయ పొడవు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తగా పెంచసాగారు. క్రమంగా ఆ సొరకాయలు 4 అడుగులకు పైనే పెరిగి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. తమ ఇంట్లో భారీ సొరకాయలు కాయడంతో తమకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన నేలలో విత్తనం పెట్టడంతో పాటు పర్ఫెక్ట్ పందిరి సాగు కారణంగా సొరకాయ పరిణామం ఎక్కువగా ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా ఇంత పెద్ద సొరకాయను ఎప్పుడు ఎక్కడా చూడలేదు అంటున్నారు ఆ సొరకాయను చూసిన వారంతా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నమస్కారం, నా పేరు అభిలాష. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ మొక్క మా తాతగారు పెట్టారు. ఇది పెట్టి సుమారుగా 4 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి కాయ ఇలాగే కాస్తూ ఉంది. 1 ఫీటు లేదా 1.5 ఫీటు వరకే కాస్తూ ఉంటాయి, కానీ ఇది 4 ఫీట్ల వరకు కాసింది. మొదట మేమే ఆశ్చర్యపోయాం ఇంత పెద్దగా కాసినందుకు. ఇది ఇలాంటి మొక్కలే కాకుండా చాలా రకాలుగా పెడుతూ ఉంటారు తరచుగా మా తాతగారు. బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఇలాంటివి చాలా పెట్టారు. ఈ పందిరి ప్రత్యేకంగా ఈ కాయ కోసమే, ఈ చెట్టు కాయ కోసమే వేశారు ఈ పందిరి మా తాతగారు. మా నాన్నమ్మను తాత బయట కూరగాయలు ఎప్పుడు ఎక్కువ కొనుక్కోరు. ఇలాగే పంటలాగా ఇంటి ముందు పండించుకొని వండుకొని తింటూ ఉంటారు. అలా తినడం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఇది మేము తినడమే కాకుండా బయట బంధువులకు కూడా చాలా వరకు పంపాము. కాయలు మస్తు కాస్తుంది. నేను ఒక్కటే కాయ 2 కాయలు కాస్తాను చెప్పనుకున్నా, కొద్దిగానే పొడుగుంటుంది అనుకున్నా. ఇది దగ్గర ఇది 4 మూల కాయ పెరుగుతుంది ఉంటాంటే ఇప్పటి వరకు 4 మూల కాయ అయి ఉన్నది సారు. ఈ కాయలు తింటున్నాం, మస్తు తింటున్నాం కాయలు. పక్కన వాళ్ళు కూడా తింటున్నారు, పక్కన వాళ్ళు కూడా ఇస్తున్నాం. కాయలు మస్తు కాస్తుంది సార్. ఇది విత్తనం మంచిది. ఈ విత్తనం మేము కట్టిన 2 కాయలు కట్టిన ఆ విత్తనం కాపాడి నేను మళ్ళీ ప్రజలకు ఇద్దామని చెప్పని ప్రయత్నంలో ఉన్నా సారు. ఇదే అవి ఒక్క సమానమే. ఆ సూరకాయలతో ఈ సూరకాయలతో ఇది అది ఆనికాయ, ఇది ఆనికాయ. కానీ ఈ తెల్లగా ఉంటాయి ఆనికాయలు, తెల్ల ఆనికాయలు రుషే అది ఇది ఒక్క సమానమే రుషే. కానీ ఇది ఎక్కువ వజన్లో వస్తుంది, కాయ పొడుగులో ఉంటుంది. అది 2-3 కిలోలు 4 కిలోలు ఉంటాయి. కానీ ఇది కాయ దగ్గర 10-15 కిలో ఉంటుంది. కాయ తెంపుకుంటే 4-5 తింటారు, 2-3 కుటుంబాలు పోతుంది ఒక కాయ. ఆ విధంగా కాపాడుకుంటున్నా. For more videos like this, subscribe Big TV channel.